ప్రవక్తలు వస్తారు పోతా ఉంటారు. ఏదో ఒక రోజున భర్త భార్యని విడిచిపెట్టవచ్చు, భార్య భర్తని విడిచిపెట్టవచ్చు, పిల్లలు మిగిలిపోవచ్చు, కుటుంబం మిగిలిపోవచ్చు, అందరూ లోకం అంతా ఇకేం లేదు అయిపోయింది అనుకోవచ్చు. అలాంటి పరిస్థితులలో ఎలీషా, నా వలన నీకేమి కావాలేను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనేను. నా వల్ల నీకేం కావాలమ్మా, నేనేం చేయాలి? దైవజనులు, దేవుని సేవకులు మీకు దీవెనిస్తారు, మీకు ఆశీర్వాదం ఇస్తారు, మిమ్మల్ని దీవించడానికి కారణమవుతారు. లోకంలో ఉంటే మీకు సన్యాసత్వమే, లోకంలో ఉంటే పాపమే, లోకంలో ఉంటే శాపమే, లోకంలో ఉంటే వేదనలే. దేవుని బిడ్డల దగ్గర, దేవుని సేవకుల దగ్గర చాలా మంది నాతో చెప్తా ఉన్నప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, దేవుని సేవకులు వెంబడించండి, పరిశుద్ధమైన బిడ్డలను వెంబడించండి, ఆత్మీయులను వెంబడించండి, జ్ఞానము గల వారిని వెంబడించండి, పెద్దలను వెంబడించండి.